హాయ్ హలో వెల్కమ్ టు ద వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. ఒక దొంగతనం చేయాలంటే చిన్న విషయమా? దానికి ఎంతో టాలెంట్ కావాలి, అంతకు మించిన ప్లాన్ ఉండాలి, లేకపోతే వెళ్ళిన చోట అడ్డంగా బుక్ కావాల్సిందే. ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో కూడా ఒక వ్యక్తి ప్లాన్ లేకుండా దొంగతనానికి వెళ్ళి నానా తిప్పలు పడ్డాడు. షాప్ బయట పెట్టిన పళ్ల ట్రేను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తికి అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ వీడియోలో అతను పడిన తిప్పలు చూస్తే మనకు నవ్వాగదు. అయితే స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలను ఒక వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్తో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఒక షాప్ ముందు కొన్ని పండ్ల ట్రేలు ఉన్నాయి. అయితే వాటిని చూసిన ఒక వ్యక్తి స్కూటీ మీద వచ్చి ఫ్రూట్ ట్రేను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. అక్కడున్న ట్రేను తీసుకుని తన స్కూటీ మీద పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇక మొత్తానికి దాన్ని స్కూటీలో పెట్టుకున్నాడు. కానీ స్కూటీని స్టార్ట్ చేసే టర్న్ అవుదామనే లోపు పండ్ల ట్రేని కింద పడిపోయింది. దీంతో ట్రేలో ఉన్న పళ్ళన్నీ రోడ్డు మీద పడిపోయాయి. ఆ తర్వాత స్కూటీని బ్యాలెన్స్ చేసి ట్రేని అందుకున్నాడు. ఇంతలో అతని హెల్మెట్ ఊడిపోయింది. అయితే హెల్మెట్ను తీసుకోవడానికి ప్రయత్నించగా మళ్ళీ బ్యాలెన్స్ అవుట్ అయ్యి అతని స్కూటీ పడిపోయింది. ఇక ఎలాగోలా స్కూటర్ను పైకి లేపి స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాడు. కానీ అక్కడ కూడా అతని మరో అడ్డంకి ఎదురైంది. రోడ్డుపై నీరుండటంతో స్కూటీ స్కిడ్ అయి పడిపోయాడు. ఇలా దొంగతనం మొదలుపెట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేదాకా అతనికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. వాటిని ఫేస్ చేసేందుకు ఆ వ్యక్తి నానా తంటాలు పడ్డాడు. ఇన్స్టాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా మహిళ గర్భధారణ తర్వాత 9వ నెలలోనో 10వ నెలలోనో శిశువులు జన్మిస్తుంటారు. మరికొంతమంది 7వ నెలలోనే పుడుతుంటారు. వారిని నెల తక్కువ పిల్లాడు లేదా పిల్ల అని అంటుంటారు. వైద్య భాషలో చెప్పాలంటే ప్రీ మెచ్యూర్ బేబీలుగా పిలుస్తుంటారు. సాధారణంగా 32 నుంచి 37 వారాల మధ్య పుడితే ప్రీ మెచ్యూర్ అంటారు. అయితే 28 నుంచి 32 వారాల మధ్య అయితే వెరీ ప్రీమెచ్యూర్గా పిలుస్తారు. ఇవేమీ కాకుండా అంతకు మించి 28 వారాలకు ముందుగానే ప్రసవించిన శిశువుని ఎక్స్ట్రీమ్ ప్రీమెచ్యూర్ బేబీ అని అంటుంటారు. ఇలాంటి శిశువులు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో జన్మిస్తారు. అటువంటి శిశువులను కాపాడడం వైద్యులకు అత్యంత సవాలుగా ఉంటుంది. దాదాపు బతకడం కూడా కష్టమే అంటారు వైద్యులు. కానీ ఇక్కడ శిశువు మాత్రం 21 వారాలకే జన్మించి బతికి బట్టకట్టి ఏకంగా గిన్నిస్ రికార్డుకెక్కి సెలబ్రిటీ అయ్యాడు. అమెరికాలోని అయోవా నగరంలో ఈ అరుదైన రికార్డు నమోదైంది. జూలై 5, 2024లో మోలీ రాండాల్ కీస్ అనే దంపతులకు నాష్ కీస్ అనే మగ శిశువు జన్మించాడు. ప్రసవ తేదీకి ముందుగా 133 రోజులు అంటే 19 వారాల ముందు జన్మించాడు. తల్లిదండ్రులు సైతం షాక్ అయ్యారు. తమ బిడ్డ బతుకుతాడా లేదా అన్న ఆశ నిరాశల మధ్య ఆ తల్లిదండ్రుల గుండెలు తల్లడిల్లాయి. ఆ చిన్నారి పుట్టినప్పుడు కేవలం 10 ఔన్సుల బరువు మాత్రమే ఉన్నాడు. చెప్పాలంటే ద్రాక్ష పండంత పరిమాణం. నాష్ పొటాటోగా పిలిచే ఆ శిశువుకి అయోవా చిల్డ్రన్స్ హాస్పిటల్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్లో ఉంచి 6 నెలలుగా అత్యంత జాగ్రత్తగా వైద్యుల సంరక్షణలో ఉంచారు. ఎట్టకేలకు ఆ బిడ్డ బతికి బట్టకట్టడమే గాక ఈ ఏడాది తొలి పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. 6 నెలలుగా ఆ శిశువు ఆసుపత్రిలో మానిటర్లు వైర్ల మధ్య గడపాల్సి వచ్చింది. ఈ చిన్నారి నాష్ 20 వారాల ప్రినేటల్ చెకప్ అనంతరం డెలివరీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని నాటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది తల్లి మోలీ. అలా మొత్తం 6 నెలల చికిత్స అనంతరం 2025 జనవరి ప్రారంభంలో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. అప్పటి నుంచి క్రమంగా పుంజుకుంటూ సాధారణ చిన్నారిలా మారిపోయాడు. అయితే ఆ శిశువుకి ప్రత్యేక వైద్య సహాయం తప్పనిసరి. అతను ఇంకా ఆక్సిజన్ పైపుల ద్వారానే తీసుకుంటున్నాడు. స్వల్ప వినికిడి సమస్య ఉంది. ప్రతి నెల ప్రత్యేక వైద్య డే కేర్కి వెళ్ళి చికిత్స చేసుకుంటుంటాడు. కాగా 2020లో అలబామాలో 21 వారాల్లో జన్మించి ఒక చిన్నారి గిన్నిస్ రికార్డులకు ఎక్కగా దాన్ని కేవలం ఒక రోజు తేడాతో ఈ చిన్నారి నాష్ బ్రేక్ చేసి రికార్డునే తిరగరాశాడు.
ప్రపంచంలో వింతైన వ్యక్తులు చాలామంది ఉంటారు. కొంతమంది అతిగా మాట్లాడేవారు, మరికొందరు అస్సలు మాట్లాడడానికి ఇష్టపడరు. మీరు మాట్లాడడానికి ఇష్టపడకపోతే మౌనంగా ఉండవచ్చు, కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడో వింటే మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి ఒక క్రూరమైన వ్యక్తితో మాట్లాడాలంటే ముందు మీరు 1కి 2 సార్లు ఆలోచిస్తారు. అవును, దక్షిణాఫ్రికాలో ఒక వ్యక్తి బయట జనాల్ని కలవడానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడూ అతను ఇంట్లోనే ఒంటరిగా ఉండేవాడు. కానీ చుట్టుపక్కల వారు అతడి విషయం తెలియక ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు అనుకొని అతన్ని పలకరించేవారు కారు. అలా ఎవరైనా పొరపాటు అతని ఇంటికి వచ్చి క్షేమ సమాచారం అడిగినా సరే అతడు భరించేవాడు. వారిపై ఒక రేంజ్లో రివెంజ్ తీర్చుకునేవాడు. అతన్ని పలకరించేందుకు వచ్చిన వారిని అడ్డుకునేందుకు తన పిట్ బుల్ డాగ్ని వెరైటీ శిక్షణకు ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, సాధారణంగా ఎవరైనా ఇంటికి వస్తే కుక్కలు మరుగుతాయి. కొన్ని కుక్కలు ఎగబడి కరుస్తాయి కూడా. కానీ ఇక్కడ ఒక కుక్కకు ఇంటికి వచ్చిన వారిపై ఇటుకలు విసరడానికి శిక్షణ ఇవ్వబడింది. ఎవరు డోర్ బెల్ మోగించినా సరే ఆ వెంటనే వారి తలపై ఇటుకలు విసురుతుంది. ఇంటి పైకప్పు మీద కూర్చుని ఉండే ఆ కుక్క నోటిలో ఎప్పుడూ ఒక ఇటుకరాయిని పట్టుకుని ఉంటుంది. పొరపాటున ఎవరైనా ఇంటికి వచ్చి డోర్ బెల్ మోగిస్తే చాలు, ఆ కుక్క వెంటనే ఇటుకను కిందకు విసిరేస్తుంది. దీంతో హడలెత్తిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు అతనిపై జంతు హింస అభియోగం మోపారు. కుక్కకు ఇచ్చిన శిక్షణ తప్పు అని, జంతువులకు హానికరం అని పోలీసులు చెబుతున్నారు. కాగా నోటిలో ఇటుక పట్టుకున్న కుక్క ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జనాలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వింత కేసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. వైరల్ వీడియో ప్రారంభంలో ఒక వ్యక్తి హాయిగా కూర్చొని నిమ్మకాయ తొక్క తీస్తున్నాడు. అతడు నిమ్మకాయ ముక్కను నోట్లో పెట్టుకొని దాని పుల్లదనానికి రకరకాలుగా స్పందిస్తారు. పులుపు కారణంగా అతడి ముఖంలో వింత అనుభవం కనిపిస్తుంది. అంతలోనే ఒక గాడిద అక్కడికి వస్తుంది. ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న నిమ్మకాయ ముక్కను ఆ గాడిద నోటికి అందించి తినిపిస్తాడు. ఇంకేం, అది ఎంచక్క నిమ్మకాయను సాధారణ పండుగ భావించి నమ్మడం మొదలుపెట్టింది. కానీ ఆ తరువాత దాని పరిస్థితి అంతా మారిపోయింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. నోట్లో నిమ్మకాయ పెట్టగానే ఆ గాడిద కూడా సాధారణ పండుకాయగా భావించి నమలడం ప్రారంభిస్తుంది. కానీ మరుసటి క్షణం ఆ గాడిద రియాక్షన్ మారిపోయింది. నిమ్మకాయ పులదనం గాడిద నాలుకలోకి చేరగానే అది వెంటనే ఉమ్మివేసింది. అంతటి పులుపు తిన్న ఆ గాడిద ముఖం తీవ్ర భయానకంగా పెట్టింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తమ నవ్వును నియంత్రించుకోలేకపోతున్నారు. చాలామంది నెటిజన్లు ఇది చూశాక కింద పడి నవ్వుకున్నామంటూ కామెంట్లు చేశారు. ఈ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది. ఇప్పటికే ఈ వీడియోకి 23 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. కామెంట్ బాక్స్ పూర్తిగా ఫన్నీ కామెంట్స్తో నిండిపోయింది. ఆయన ప్రభుత్వ బడిలో టీచర్. 5 ఏళ్లుగా విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు చెబుతున్నాడు. 11, 19 అని బోర్డుపై ఇంగ్లీష్లో రాయమంటే ఐవీనే నినితిన్ అని రాశాడు. ఇంగ్లీష్ను ప్రాథమిక సబ్జెక్టుగా బోధించే సదరు ఉపాధ్యాయుడు ఆంగ్ల భాషలోని బేసిక్ పదాలు కూడా రాయలేకపోతున్నాడు. కనీసం వాటిని ఉచ్చరించలేకపోవడం విడ్డూరంగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దేశంలో ప్రభుత్వ బడుల్లో విద్య ఎంత నాసిరకంగా ఉందో ఈ ఒక్క వీడియో చూస్తూ తెలిసిపోతుంది. ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ప్రభుత్వ బడుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ అధికారి ఇంగ్లీష్ టీచర్ బ్లాక్ బోర్డుపై 11, 19 అని ఇంగ్లీష్లో స్పెల్లింగ్ రాయమని అడిగారు. సదరు టీచర్ బోర్డులపై స్పెల్లింగ్లను ఐవీని నినితిన్ అని రాశాడు. స్పెల్లింగ్ నీకు తెలుసా అని అధికారి అడగగా తనకు ఖచ్చితంగా తెలుసని ఎంతో నమ్మకంగా చెప్పాడు. అయితే మీ ముందు కూర్చున్న విద్యార్థులకు ఆ స్పెల్లింగ్ నిర్మించమని అడిగారు. దీంతో సదరు టీచర్ అధికారులతో ఘర్షణకు దిగాడు. సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్యతో ఆందోళనలు. ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న విద్యకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య నాణ్యతపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు బేసిక్ పదాలకు కూడా స్పెల్లింగ్ చెప్పలేకపోతే అతన్ని ఎలా నియమించాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వీడియో విద్యా వ్యవస్థ వైఫల్యంను తుయ్యబడుతుంది.
ఇంత జరిగినా సదరు ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు వెల్లడి కాలేదు. ఇదండి ఇవాల్టి వింతలు విచిత్రాలు. రేపటి వింతలు విచిత్రాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.